ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే మేము ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో దానికోసమని ప్యాకింగ్ అవన్నీ చేస్తున్నాను నేను. సో అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ట్రిప్ ఎక్కడికి అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరైతే ఇప్పుడు గెస్ట్ చేయండి కమెంట్ సెక్షన్లో. సో మేము సడన్గా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. శ్రవణ్ వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తున్నారు. సో ఇంకా మమ్మల్ని కూడా రమ్మన్నారని చెప్పి శ్రవణ్ వెళ్దాం మనం కూడా అంటే, ఇంకా ఎలాగో వీకెండ్సే కదా, అంటే ఇంకా థర్స్డే ఫ్రైడే తీసుకుంటే ఇంకా సాటర్డే సండే కలిసి వస్తుంది కదా అని మేము అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయితే మాకు బస్సు ఉంది, కాకపోతే నేను ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాను. మేము ఇద్దరం ఈసారి ఎంత లేజీ అయిపోయామంటే లిటరల్లీ థింగ్స్ అన్నీ ఇలా పడేసాను నేనైతే. అన్నీ అక్కడ కొంచెం అన్నీ అలా పెట్టేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలి మనం. ఇవన్నీ ప్యాక్ చేసుకొని లంచ్ చేసుకొని నేను రెడీగా ఉంటే శ్రవణు వస్తానని చెప్పాడనమాట. ఇంకా నేను రెడీ అయిపోయాను. ఆల్మోస్ట్ జస్ట్ డ్రెస్అప్ అవ్వాలి అంతే. అన్నీ రెడీగా పెట్టాను శ్రవణ్ వచ్చి సర్దామని. కాకపోతే శ్రవణ్ వచ్చే చాలా లేట్ అయ్యేలాగా ఉంది. సో ఆలోపు అన్నీ ప్యాక్ చేసి రెడీగా ఉంచితే తను వచ్చాక ఈజీ అవుతుంది కదా. సో అలా అనుకున్నాను అనమాట నేనైతే. ఇప్పుడైతే ఇంకా గబగబా అన్నీ సర్దేసుకోవాలి. టైం లేదు మన దగ్గర, చాలా తక్కువ టైం ఉంది. సో ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. కాకపోతే వాయిస్ ఓవర్ మాట్లాడుతున్నాను కదా, ఫ్యాన్ అయితే మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. నేను మళ్ళీ వాయిస్ ఓవర్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. అండ్ దానికంటే ముందు నేను కొన్ని థింగ్స్ అనేది అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట. సో అవి కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి, మీకు ఏమైనా యూస్ఫుల్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఇంకొక యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే ఒకటి తెప్పించాను. ఇట్స్ నాట్ యూస్ఫుల్ ప్రోడక్ట్, నాకు షూస్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. యాక్చువల్లీ నా దగ్గర ఉన్నాయి షూస్, అవి పాడైపోయాయి. ఇంకా ఇదైతే నేను బాటాలో తీసుకున్నాను. ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. మనకు అమెజాన్లో బాటా బ్రాండ్ మీద చాలా ఉంటాయి. ఇది నాకు అరౌండ్ 700 పడింది. ఓకే అని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఎలాగో ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి దీన్ని వాడేస్తాను. ఇది కూడా ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్ హాల్లో, కాకపోతే అది ఎవరు రాలేదు, నిన్న వచ్చింది. ఇంకా సరే చూపిద్దాంలే వీడియోలో అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇది నాకు అరౌండ్ 700 పడింది. బట్ స్టిల్ ఫైన్. నాకు ఎప్పటి నుంచో జాగింగ్ కైండ్ ఆఫ్ షూస్ తీసుకుందాము, అట్లీస్ట్ ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు వేసుకోవడానికి, లేదా వాకింగ్కి అలా వెళ్ళినప్పుడు యూజ్ చేయొచ్చు కదా అన్నట్టు తీసుకుందాం అనుకున్నాను. కానీ ఎప్పుడు వెళ్ళినా మాకు ఇద్దరికి అసలు కుదిరేది కాదు. శ్రవణ్ దగ్గర ఉన్నాయి 2-3 సెట్స్. నేను తీసుకోనా అంటాను, శ్రవణ్ తీసుకో అంటాడు. కానీ మళ్ళీ నాకు ఎందుకు అక్కడికి వెళ్ళాక సరేలే మనం ఇప్పుడు ఆ షుగర్ వేసుకొని ఆడిపోతాంలే అనుకొని అలానే వదిలేస్తూ వచ్చాను. బట్ ఇప్పుడైతే ఈ ట్రిప్కి ఖచ్చితంగా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను ముందే. ఈసారి ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు షూ అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా. అండ్ నాకు లెగ్ పెయిన్ ఉంది, సో ఎక్కువ దూరం నడచలేను నేను. షూస్ అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి ఇంకా ఎంత షూస్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఇప్పుడైతే మనం ప్యాకింగ్ చేద్దాం. నేను శ్రవణ్ వచ్చాక చేద్దాం అనుకుంటున్నా, బట్ శ్రవణ్ వచ్చేటప్పటికి టైం అయిపోయింది. సో మనమే ప్యాకింగ్ కంప్లీట్ చేసామంటే బెస్ట్, కొంచెం ఆరాంగా ఉండొచ్చు. తను వచ్చాక ఏమైనా మర్చిపోయిన థింగ్స్ ఉంటే వాటిని సర్దుకోవచ్చు. సో వాట్ ఐ థాట్, లెట్స్ ప్యాక్ చేసామనుకోండి బెస్ట్. ఇంకా చాలా చెత్త ఉంది, బికాస్ వాడలేదు, చాలా డేస్ అయిపోయింది. ఇప్పుడు మేము లాస్ట్ టైం మా వెకేషన్ ఎక్కడికి మనాలికి వెళ్ళినప్పుడు వాడాము ఈ ట్రాలీ. మళ్ళీ ఇప్పటిదాకా దీని మొహం కూడా చూడలేదు అనమాట. సో ఇప్పుడు సర్దుదాం. ఫస్ట్ అయితే నేను కొన్ని థింగ్స్ తీసుకున్నా, మరి ఎక్కువ థింగ్స్ తీసుకోలేదు. మనకి ఏది అవసరమో అదే తీసుకున్నా. అండ్ నాకు కొత్త ట్రైపోడ్. సో మనం ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి మంచిగా వ్లాగింగ్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నా. ఐ డోంట్ నో శ్రవణ్ నన్ను వ్లాగింగ్ చేయడానికి అలో చేస్తాడో లేదో అని, బట్ ఐ డోంట్ థింక్ సో. నా మాటలు వినిపిస్తుందా లేదా అని, బికాజ్ ఆఫ్ ఫ్యాన్ లేకపోతే వేడి అనిపిస్తుంది. అయితే ప్యాక్ చేద్దాము. ఈ ట్రాలీ నేను లాస్ట్ టైం మేము మనాలికి వెళ్ళినప్పుడు అనుకుంటా ఓపెన్ చేసింది. అప్పుడు వాడాము, మళ్ళీ ఇప్పటిదాకా వాడలేదు. ఇవాళ వాడుదామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇది యాక్చువల్గా వేరే ట్రాలీ కొనుక్కోవాలి. ప్రస్తుతానికి ఇది బాగానే ఉంది కదా, వాడుకుందాంలే అని. యాక్చువల్లీ నేను స్ట్రైట్నింగ్ చేసుకున్నాను. జుట్టు చాలా కర్లీగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి. హెయిర్ కట్ కనిపించట్లేదు బేసిక్గా, కొంచెం ఏంటది స్ట్రైట్నింగ్ చేస్తే కనిపిస్తుంది అని చెప్పి ఏదో ఆశ, అందుకే చేసుకున్నాను. ఇప్పుడైతే సర్దేద్దాం థింగ్స్. నేను ఒక హ్యాక్ చెప్తాను ఇప్పుడు. ఓకే, సో ఇవి ఉన్నాయి కదా టీషర్ట్స్, మనం ఇలా డైరెక్ట్గా పెట్టేస్తాం. ఇలా కాకుండా వాటిని జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా రోల్ చేసామంటే ఇట్లా
చిన్న చిన్నగా రోల్ చేసామనుకోండి మనకు చాలా ప్లేస్ కలిసి వస్తుంది. సో ఇలా లెగ్గిన్స్, ప్యాంట్స్ అన్నీ మనం ఇట్లా చిన్నగా రోల్ చేసి ఒక సైడ్కి పెట్టేసామనుకోండి మనకు చాలా ప్లేస్ ఉంటుంది బ్యాగ్లో. చాలా మంది చేసే మిస్టేక్ ఇది, అలా అలా పెట్టేసుకుంటారు. ఐరన్ ఏం పోదు, జస్ట్ ఫోల్డ్ చేస్తాం అంతే. మనము ఇప్పుడైతే థింగ్స్ అన్నీ పెట్టేసుకున్నాము. నేనైతే కొన్ని బట్టలే తీసుకున్నాను, జస్ట్ 3 days ట్రిప్పే కదా. సో ఒక్క డ్రెస్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నాను నేను. అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక డ్రెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలంటారు కదా. సో ఒక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ బట్టలు కావాలంటే కష్టం కదా, అందుకే. అన్నీ ఇవి పలాజోస్. సో ఇవి కూడా ఇలా ఫోల్డ్ చేసామంటే మనకు చాలా ప్లేస్ కలిసి వస్తుంది. నేను ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవుతాను. సో మనం ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు, తక్కువ స్పేస్ తీసుకుంటాం. అండ్ ఆల్సో ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం బట్టలు ఎక్కువే ఉంటాయి కదా. సో ఇట్లా ట్రిక్ వాడారంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను నావి శ్రవణ్వి ఇద్దరే పెట్టాలి బ్యాగ్లో. సో అందుకే ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ పెడదామని చెప్పి చూస్తున్నా. కానీ ఈ అబ్బాయిల బట్టలు ఇంత బండగా ఉంటాయంటే వీటిని ఫోల్డ్ చేయడం కూడా రాదు. అబ్బా పుచ్చుకుంది. మా శ్రవణ్ బట్టలు కొంటాడు, వాటికి ట్యాగులు కూడా తీయట్లేదు. లిటరలీ ట్యాగ్ అని అలానే ఉంటుంది, వీడి పిన్నేసి మరి ట్యాగ్ వేసాడు, వేస్ట్ ఫెలో. ఇది లాస్ట్ టైం ముంబై వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాడు శ్రవణ్. ఏమో బట్టలు కొంటాడు, నాకు తెలియదు. సో వీ డోంట్ నో ఏం కొంటారో, ఏం బట్టలు కొంటారో. ఈ అబ్బాయిలు అనిపిస్తారు నాకైతే కొన్నిసార్లు. మా శ్రవణ్ అసలు చూడండి అన్నిటికీ ట్యాగ్స్ అలానే ఉన్నాయి. తీయచ్చు కదా అంటే తీస్తా అంటాడు, తీయడు. అవి అలానే ఉంటాయి. సో ఇలా ప్యాకింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, ఎస్పెషల్లీ నాకు. సో ఇది మేము లాస్ట్ టైం న్యూ ఇయర్ రోజు షాపింగ్కి వెళ్ళాం, అక్కడ తీసుకున్నాం. బాగుంది యాక్చువల్గా. సో అవన్నీ ఇప్పుడు నేను సర్దుతున్నాను. అలా మాకు తెలీదు, బట్ స్టిల్ ఎప్పుడైనా వెకేషన్ వెళ్ళినప్పుడు బాగుంటుందిలే. ఆ జీన్స్లు ఏం వేసుకుంటావు ఎప్పుడు చూసినా, ఇట్లా మంచిగా ఇట్లా షార్ట్స్ ఉంటే మంచిగా వేసుకోవచ్చు కదా అని చెప్పి నేను సజెస్ట్ చేస్తే మా ఆయన ఫస్ట్ టైం నా సజెషన్ విని కొన్నాడు అనమాట. అవి ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. సో ఈ బట్టలు ఏదో మనకు అర్థం కాదు, అదొకటి. అండ్ ఇవి కూడా ఇది ఆఫర్ ఉన్నింది అనుకుంటాను. 2 మనకు 1000 రూపీస్కే వచ్చింది, కార్గో టైప్ ఆఫ్ ప్యాంట్స్ ఇవి. బట్ బాగున్నాయి క్వాలిటీ. నేను అందుకే తీసుకొచ్చాను, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంచిగా వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ట్రావెలింగ్లో ట్రిప్ అని పక్కకు పెడితే మేము ఎక్కువ మా ఇంటికి వెళ్ళాలంటే ఇట్లాంటివి బాగా యూజ్ అవుతాయి. ఇంకా అప్కమింగ్ సమ్మర్ కాబట్టి మా ఇంటికి ఎప్పుడు వెళ్తానో తెలియదు నేను. బట్ స్టిల్ శ్రవణ్ అయితే రాడలేండి, ఈజ్ లైక్ వెరీ బిజీ పర్సన్ ఇలా అంటారు కదా, బిజీ ప్రైమ్ మినిస్టర్ అని. సో మా ఆయన బిజీ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట మా ఇంటికి. అస్సలు రాడు. కాకపోతే మా మమ్మీ వాళ్ళు అడుగుతూనే ఉంటారు, తీసుకురావచ్చు కదా అని. వచ్చే వాళ్ళని తీసుకురావచ్చు కానీ రాము అనే వాళ్ళని మనం ఫోర్స్ చేయలేమన్నమాట. సో అది. అండ్ దీంతో పాటు నేను ఒక జీన్స్ తీసుకున్నాను. సో షర్ట్స్, పూల చొక్కాలు, బీచీ వైబ్స్. నేను ఒక హింట్ ఇస్తాను మేము ఎక్కడికి వెళ్తున్నామని. సో కొంచెం బీచ్ కైండ్ ఆఫ్ ప్లేస్కి వెళ్తున్నాం మేము. నాకు బీచ్ అంటే ఇష్టం, కానీ వాటర్ అంటే భయం. ఇష్టం కొద్దీ భయం అనమాట. అది ఇష్టము కాకపోతే మళ్ళీ వాటర్ అంటే భయం నాకు. మా షానాదే అంటాడు, నీకు భయం కదా మళ్ళీ తీసుకెళ్ళు ట్రిప్ కానీ ఎందుకు తాయిస్తామని. ఇప్పుడు భయం అని పెళ్ళంటే కూడా భయమే, కానీ పెళ్ళి చేసుకోలేదా అంతే. ఇది కూడా ఇప్పుడు నేను గబగబా అన్ని సర్దేస్తాను. ఇవన్నీ వీడియో చూస్తే చాలా పెద్ద లెంత్ వీడియో అవుతుంది అనమాట. నేను మాట్లాడతాను 1 గంట 2 గంటలు 3 గంటలైనా మాట్లాడతాను కంటిన్యూస్గా. కాకపోతే మీకు వినే ఓపిక ఉండదు కాబట్టి నేను ఫాస్ట్గా సర్దేస్తాను. సో మీ టైం లైన్స్కి
ఇలా చిన్న బాక్స్లో కొన్ని కొన్ని జ్యువెలరీస్ లైక్ చైన్స్, ఇయర్ రింగ్స్ అన్నీ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో మంచిగా వేసుకోవచ్చు. ఆల్ సెట్. లెట్ మీ షో. సో ఇలా నాకు కావాల్సినవన్నీ ఈజీగా సర్దేశాను. మా శ్రవణ్ చూస్తే ఇన్నెందు సర్దాం అంటాడు, బట్ స్టిల్ అవసరమైనవన్నీ సర్దాను అనమాట. సో వీఆర్ రెడీ. సో ఇప్పుడు మన ప్యాకింగ్ అయితే అయిపోయింది. నేను అన్నీ ఎత్తుకున్నాను. శ్రవణ్కి పర్ఫ్యూమ్ ఉండాలి, పర్ఫ్యూమ్ తీసుకోలేదు. సో లెట్ మీ కీప్ ఇట్ హియర్. పర్ఫ్యూమ్ కూడా దీంట్లో పెట్టేసుకుంటాను. అన్నీ ఒక దగ్గరే ఉంటాయి కదా. ఓకే, ఒకటి బయట పెట్టుకున్నాం. సో దీన్ని మనం మంచిగా ట్రావెల్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్ నాకు జస్ట్ 390 పడ్డది, బట్ ఇట్లా అన్ని షాంపులు అన్నీ వెళ్ళిపోతాయి. కావాల్సిన థింగ్స్ అన్నీ నేను ఇలా చిన్నగా దీంట్లో పెట్టేసుకుంటాను. కోంబో, ఒక లిప్స్టిక్, వ్యాజ్లిన్. సో ఈ థింగ్స్ అన్నీ ఇందులో పెట్టేసుకున్నామంటే కాంపాక్ట్గా ఉంటుంది. అండ్ ఎక్కడికి వెళ్ళినా మేము ఖచ్చితంగా నేను టిష్యూస్ క్యారీ చేస్తాను. ఆల్సో పేస్ట్, బ్రష్ అవి వాటిని బ్యాగ్లో పెట్టేసుకుంటాను. అండ్ దెన్ ఐ థాట్ ఆఫ్ టేకింగ్ స్ట్రైట్నర్ తీసుకుందాం అనుకుంటున్నా, బట్ శ్రవణ్ తిడతాడు పనిలే నీకు ఎప్పుడు చూసినా అనేసి. కానీ తిట్టించుకున్నా కూడా తీసుకుంటాను అనమాట, సిగ్గులేదు మనకు. దీస్ ఆర్ ద థింగ్స్ అండ్ ఎసెన్షియల్స్ మనకి వెరీ ఇంపార్టెంట్. పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి ఆ పీరియడ్ ప్యాడ్స్ కూడా తీసుకోవాలి. అండ్ గాడ్ ఒకటి నన్ను సర్దమంటే సర్దుతూనే ఉంటాను నేను. కాకపోతే మా శ్రావణ్ వచ్చాక కానీ 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 సతాయిస్తాడు. అందుకే ఫాస్ట్గా అన్నీ ఇలా సర్దేశాను అనమాట. సో ఇప్పుడు మనం ఆల్ సెట్. ఇవన్నీ వచ్చాక ఊరు నుంచి ఓపిక్గా సర్దుకోవాలి. చెత్త. సో అదనమాట మ్యాటర్. మేమైతే ఇప్పుడు ఇంకా రెడీ అయ్యి వెళ్ళాలి. నేను రెడీ అయ్యి వెళ్ళాక బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఫైనల్గా శ్రవణ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. మాకు వ్యాన్ పికప్ వచ్చి 3:30కి, అది కూడా విజయానంద ట్రావెల్స్లో మేము టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ నుంచి లక్డీ కపుల్ వరకు వెళ్తాము. అక్కడ మనకు వ్యాన్ పికప్ ఉంటుంది. సో ఇంకా అందుకని మేము ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాము. బైక్స్ అయితే మళ్ళీ ఎక్కడ పెట్టాలని చెప్పి అదొక టెన్షన్ కదా. ఇంకా అందుకే 4 మెంబర్స్ ఉన్నామని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇంకా అక్కడ నుంచి మేము మన ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ మనకు వ్యాన్ పికప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనం పటాన్ చెరువు వెళ్ళాలన్నమాట. సో మనకు పటాన్ చెరువు దగ్గర మెయిన్ బస్ అనేది ఉంటుంది. అండ్ అక్కడికైతే ఒక 2 hours పట్టింది మాకు. అరౌండ్ 4:35కి అనుకుంటా వెళ్ళిపోయి ఉంటాము. ఇంకా ఇదైతే మాకు ఇచ్చిన బస్సు అనమాట. అండ్ మేమైతే అప్పర్ బెర్త్ బుక్ చేసుకున్నాము. అదే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ వ్యూ బాగా కనిపిస్తుంది కంపేర్ టు లోయర్ బెర్త్. ఇంకా అప్పుడప్పుడు ఆకలిస్తూ ఉంటుంది కాబట్టి తినడానికి స్నాక్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నేను ఇదే ఫస్ట్ టైం అనమాట గోవాకి వెళ్ళడము. చాలామంది ప్రతి గ్యాంగ్లోనూ గోవాకి వెళ్ళాలి అని చెప్పి ట్రిప్ వేస్తారు కానీ వెళ్ళరు కదా. అలా మేము కూడా చాలాసార్లు ట్రిప్ ప్లాన్ చేసి క్యాన్సిల్ అయిపోయాము. ఫైనల్గా అయితే ఇవాళ వెళ్తున్నాము. అండ్ ఒక 2 hours తర్వాత ఇక్కడ మమ్మల్ని ఐ థింక్ 7 o'clock అనుకుంటా టీ కోసం ఆపారు మన బస్సు మామూలుగా స్టాప్ చేసే దగ్గర. అండ్ ఇక్కడైతే శ్రవణ్ వాళ్ళు టీ తాగారు. నేను టీ తాగాను కాబట్టి నా కోసం కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నారు శ్రవణ్. అండ్ అసలు గోవా ట్రిప్ అంటేనే అందరూ ఎందుకు అన్నిసార్లు వెళ్తారా అని నాకు డౌట్ ఉండేది. బట్ ఇవాళ మేము వెళ్తున్నాం కదా, సో ఇప్పుడు క్లారిటీ వస్తుందన్నమాట. అండ్ కొన్ని స్నాక్స్ తీసుకున్నాము, చిప్స్ అనమాట. ఏదో ఒకటి తింటూ కూర్చోవాలి కదా. మళ్ళీ 10 o'clock ఆపుతారంట డిన్నర్కి. ఇంకా అప్పటిదాకా మనకు అస్సలు ఆగదు కాబట్టి ఆకలి. ఇంకా అందుకని నేను స్నాక్స్ తీసుకున్నాను. అరౌండ్ 10-10:30కి
కల్బుర్గి దగ్గర అనుకుంటాను డిన్నర్ కోసం ఆపారు. ఇంక ఇక్కడ రోటీ ఇంకా అవన్నీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అండ్ నాకైతే టేస్ట్ ఓకే అనిపించింది. మరి అంత సూపర్ డూపర్ అని చెప్పలేను కానీ ఓకే, తినడానికైతే టేస్ట్ బాగానే ఉంది. మా వాళ్ళు ఎగ్ కర్రీ అని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా చాలా రకాలే ఆర్డర్ చేశారు. అన్నీ నేనైతే టేస్ట్ చేశాను. టేస్ట్ మన కర్ణాటకకి అండ్ ఆంధ్రాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అలానే ఉంది. ఇంక అక్కడ మేము అదే డిస్కస్ చేస్తున్నాం ఫుడ్ గురించి డిస్కస్ చేస్తూ ఏది బాగుంటుందా అని చెప్పి ఒక 4 రకాలు ఆర్డర్ చేసాము. ఇంకా మంచిగా ఏది ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి తినాలి కదా. మళ్ళీ నైట్ జర్నీ ఉంటుంది. ప్లస్ రేపు మేము ఏ టైంకి వెళ్తామో తెలియదు. వాళ్ళైతే 10:30 to 11 o'clock లోపల రీచ్ అయిపోతాం అన్నారు కానీ మాకైతే నమ్మకాలు లేవు. ఇంకా అందుకే శ్రవణ్ గట్టిగా తినేసే అన్నాడు. ఇంకా తినేసి మేమైతే ఇంకా బస్ లోపలికి వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే మన జర్నీ స్టార్ట్ అవుతుందన్నమాట గోవాకి. సో నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా, వ్లాగ్స్ అన్నీ. మా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.